టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 61 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే భారత జట్టు అద్భుతంగా రాణించింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే అమెరికా నమీబియాపై విజయం సాధించిన భారత జట్టు ఆదివారం పాకిస్తాన్ జట్టును కూడా చితకబాదేసింది. బౌలింగ్ కు అనుకూలించే పిచ్చిపై 6 స్పిన్నర్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఎంతో ఉత్సాహంగా బరిలోకి దిగింది. అయితే వారి ఆశలను అడియాశలు చేస్తూ టీమిండియా అద్భుత విజయం సాధించింది. మరి ముఖ్యంగా ఇషాన్ కిషాన్ ఆకాశం అద్దుగా చెలరేగిపోయాడు. పాకిస్తాన్ ప్రతి బౌలర్లను చీల్చి చెండాడాడు. ఆరంభంలోనే అభిషేక్ శర్మ అవుట్ కావడంతో పాకిస్తాన్ జట్టులో ఆనందం నెలకొంది. ఈ మ్యాచ్ కి ముందు నుంచి అభిషేక్ శర్మపై పాకిస్తాన్ జట్టు ఫోకస్ పెట్టింది. అయితే పాకిస్తాన్ జట్టు ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటి. ఎందుకంటే అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ మరో ఎండులో ఇషాన్ కిషాన్ నిలబడ్డాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 40 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషాన్ 10 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేశాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్చిపై శివతాండం చేశాడు. అభిషేక్ శర్మను అవుట్ చేసిన ఆనందంలో ఉన్న పాకిస్తాన్ బౌలర్లు ఇషాన్ కిషాన్ ను పట్టించుకోలేదు. కిషాన్ తిలక్ వర్మలతో కలిసి రెండో వికెట్ కు 46 బంతులు 87 పరుగులు జోడించారు. వాస్తవానికి ఇషాన్ కిషాన్ ఈ స్థాయిలో ఆడతాడని పాకిస్తాన్ జట్టు ఊహించి ఉండదు. అందువల్లే ఊహించిన స్థాయిలో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్ల దెబ్బకి 114 పరుగులకే కుప్పకూలింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాపై ఈజీగా గెలుస్తామని సవాల్ విసిరిన పాకిస్తాన్ కి ఆల్ రౌండ్ షోతో టీమిండియా చావు దెబ్బ కొట్టింది. ఇక తమ జట్టు ఓటమిపై మాజీ లెజెండరీ బౌలర్ షోయబ్ అఖ్తర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాపై సవాల్ విసరొద్దురా అంటే విన్నారా అంటూ తమ జట్టుపై విరుచుకుపడ్డాడు. టీమిండియాపై గెలవడం కోసం మంచి వ్యూహాలు రచించుకోవాల్సింది పోయి శబదాలు చేసి బొక్క బోర్ల పడ్డారని షోయబ్ అఖ్తర్ అన్నాడు. అభిషేక్ శర్మ పైనే కాదు ఇషాన్ కిషాన్ పైన ఫోకస్ పెట్టుంటే బాగుండేది. తన ఒక్క వికెట్ తీసి ఉంటే జట్టు స్కోరు 150 లోపు ఉండేది. అప్పుడు పోరాడేందుకు అవకాశం ఉండేది. కానీ కెప్టెన్ సల్మాన్ ఆగా తెలివి తక్కువ పనికి ఫాస్ట్ బౌలర్లకు ఉపయోగం లేకుండా స్పిన్నర్లను బరిలోకి దింపి బొక్క బోర్ల పడ్డాడని, కనీసం మరో ఫాస్ట్ బౌలర్ కు అవకాశం కల్పించుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తమ జట్టుపై విమర్శలు గుప్పించాడు షోయబ్ అఖ్తర్. టీమిండియా అన్ని విధాలుగా బలమైన జట్టు. అలాంటిది సరైన వ్యూహాలతో బరిలోకి దిగాలే తప్ప మాటలతో కాదని షోయబ్ అఖ్తర్ అన్నాడు.